మన నరేంద్ర మోడీ గారు కూడా మన స్త్రీలందరూ కూడా మన తల్లులు వాడు రుణం తీర్చుకోవాలన్నాడు ఆయన. ప్రత్యేక స్త్రీల కోసం వాళ్ళ ప్రత్యేక బిల్లులు పెడుతున్నారు ఎలక్షన్లో రావడం కోసం. ఇది ఆనాడు అంబేద్కర్ చెప్పాడు మహానుభావుడు. కానీ అంబేద్కర్ చెప్పినంత గొప్ప మాట అంటే, మీరు బిల్లు పెట్టేటప్పుడు కులగణన చేయమన్నాడు ఆయన. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, బిఫోర్ గోయింగ్ టు పుట్ ద బిల్ ఇన్ ది పార్లమెంట్ మీరు కులగణన చేయండి, జనగణన చేయండి. మీరు కులగణన జనగణన చేయకపోతే మళ్ళీ అగ్రవర్ణంలో ఉన్న స్త్రీలందరూ కూడా తీసుకుంటారు. మా పేదవాడు మన ఎస్సీ కాలం రైట్స్ ఉన్నాయి, రిజర్వేషన్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ బీసీస్? 54% ఉన్న బీసీలు ఏమైపోతారు? కాబట్టి వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయండి అని చెప్పిన మహానుభావుడు అంబేద్కర్. కాబట్టి ఎంపీ గారు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారిని నిలదీయండి. కులగణన చేసి జనగణన చేసి అప్పుడు మీరు స్త్రీల బిల్లు పెట్టండి అని చెప్పండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్. మిత్రులారా, అంబేద్కర్ గురించి ఏం చెప్తాం? ఎంత మహానుభావుడైనా మీకు తెలుసా? ఓ విషయం చెప్పాలి. అంబేద్కర్ అంటే కేవలం ఏదో మన దళితుల కోసం తప్పది. మా దళితులు మా అంబేద్కర్ నాన్ సెన్స్. అంబేద్కర్ బిలాంగ్స్ టు యూనివర్సల్. ప్రపంచ పీడిత మానవాళికి మహోన్నత దైవం ఉన్నవాడు అంబేద్కర్ మహానుభావుడు.